మన జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు కారణంగా కొన్ని బాధలు అనుభవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇన్ని కష్టాలు పడడానికి ఏమి పాపం చేశామో కదా అని అనుకోవడం కూడా సహజమే. ఇలాంటి పాపాలను పోగొట్టే మహత్తరమైన వ్రతం ఒకటి తెలుసుకుందాం. అదే ఈ కార్తీక మాసంలో తప్పకుండా చేయవలసిన కార్తీక దామోదర వ్రతం. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో ఆచరించే దామోదర వ్రతం సర్వ పాపాలను పోగొడుతుందని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా ఆచరించవచ్చు. ఈ సందర్భంగా దామోదర వ్రతం అంటే ఏమిటి, దాని వెనుకున్న పురాణ కథలు ఏమిటో తెలుసుకుందాం. అసలు దామోదరుడు అంటే ఎవరో తెలుసా? అదేనండి, శ్రీ మహావిష్ణువుకే దామోదరుడు అని కూడా పేరుంది. దామోదరుడు అంటే దమ అంటే తులసిమాల, ఉదరం అంటే కడుపు. ఎల్లప్పుడూ ఉదరంపై తులసిమాల ధరించేవాడు కాబట్టి నారాయణ్ణి దామోదరుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ కార్తీక దామోదర వ్రతం గురించి ఒక పౌరాణిక కథ ప్రాచుర్యంలో ఉంది. అది వివరంగా తెలుసుకుందాం. ద్వాపరయుగంలో గోకులంలో జరిగిన ఘటన ఇది. ఒకరోజు చిన్ని కృష్ణుడు ఆకలిగా ఉందంటే వెంటనే ఒంటింట్లో పాలు కాస్తున్న యశోద బయటకు వచ్చి కృష్ణుణ్ణి ఒళ్ళో తీసుకుని లాలిస్తూ పాలు ఇవ్వసాగింది. ఇంతలో పొయ్యి మీద ఉన్న పాలు గుర్తొచ్చి కృష్ణుణ్ణి కిందకు దింపి వంటింట్లోకి పరిగెత్తింది యశోద. తనకు పాలిస్తూ మధ్యలో కిందకు దించి వెళ్ళిపోయిన యశోదపై అలక వహించిన చిన్ని కృష్ణుడు అక్కడే ఉన్న వెన్నకుండను పగలగొట్టి అందులో వెన్న తీసుకుని పక్కనే ఉన్న రోటిపై కూర్చుని తినసాగాడు. కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన యశోద అక్కడ పగిలి ఉన్న కుండను, వెన్న తింటున్న కృష్ణుణ్ణి చూసి కోపంతో, నీ అల్లరి ఎక్కువైపోయింది, ఉండు నీ పని చెప్తా అంటూ కృష్ణుణ్ణి తరమసాగింది. ఎంత పరిగెత్తినా కృష్ణుడు దొరకలేదు. చిన్ని కృష్ణుణ్ణి పట్టుకుందామని అటు ఇటు ఎంతో పరుగు తీసి ఇక పట్టుకోలేక అలసి కూర్చుండిపోయింది యశోదాదేవి. ఈ ఘట్టాన్ని స్వర్గంలో దేవతలంతా ఆశ్చర్యంగా చూడసాగారు. భగవంతుణ్ణి తరుముతున్న యశోదకు ఎంత పుణ్యమో కదా అని దేవతలంతా ముక్కును వేలేసుకున్నారట. పాపం యశోద పాట్లను చూసిన శ్రీకృష్ణుడు తల్లి బాధని గ్రహించి ఇంకా ఆమెను అలా పరుగులు తీయించడం ఇష్టం లేక చివరకు తల్లి బాధ చూడలేక కృష్ణుడు యశోదకు చిక్కిపోయాడు. అప్పుడు యశోదాదేవి తన చేతికి చిక్కిన చిన్ని కృష్ణుణ్ణి పక్కనే ఉన్న రోటికి కట్టేయడానికి ప్రయత్నించింది. యశోద తీసుకున్న తాడు సరిగ్గా 2 అంగుళాలు తగ్గింది. మళ్ళీ ఇంకొంచెం పెద్ద తాడు తీసుకొచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇంకో 2 అంగుళాలు తగ్గింది. అలా ఎన్నిసార్లు తాడు తెచ్చినా 2 అంగుళాలు తగ్గుతూనే వచ్చింది. ఇలా ప్రయత్నించి విసిగెత్తి ఏమిటి కృష్ణ అని తలపట్టుకున్న యశోద మీద కరుణతో శ్రీకృష్ణుడు ఆమె ప్రేమకు వాత్సల్యానికి లొంగి చివరకు తాడుతో కట్టేబడ్డాడు. దమ అంటే తాడు అనర్థం. ముల్లోకాలకు లొంగని పరమాత్మ తల్లి ప్రేమకు లొంగి తాడుతో ఉదరాన్ని కట్టించుకున్నాడు. యశోద కన్నయ్యను రోటికి కట్టేశాక అల్లరి కన్నయ్య ఊరుకున్నాడా? లేదు. అలా రోటును ముందుకు లాక్కుంటూ 2 పెద్ద చెట్ల మధ్యగా కన్నయ్య వెళ్తుండగా ఆ 2 చెట్లు కూలిపోయి వాటిలోంచి 2 దివ్య పురుషులు ప్రత్యక్షమయ్యారు. ఆ మధ్య చెట్లలోంచి ప్రత్యక్షమైన దివ్య పురుషులు కుబేరుని కుమారులు నలకుబేర, మణిభద్రుడు. ఒకనాడు వారు రాజభోగాలు అనుభవిస్తూ కొలనులో మద్యపానం సేవిస్తూ స్నానం ఆచరిస్తూ ఉండగా అటుగా వెళ్తున్న నారద మహర్షిని పట్టించుకోపోవడం వల్ల నారద మహర్షి వారిని మద్ది చెట్టుగా మారిపోమని శాపమిస్తాడు. అంతట వారు భయంతో చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడి తమను క్షమించి శాప విమోచనం చెప్పమని నారదుణ్ణి కోరుకున్నారు. అప్పుడు నారద మహాముని ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు దామోదర లీలతో వారిని శాప విమోచనం కలుగజేస్తాడని చెబుతాడు. అందుకే ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. కుబేరుని కుమారులు ఇలా చెట్లుగా పడి ఉన్న తమను విముక్తిని ప్రసాదించి శాప విమోచనం కలుగచేసినందుకు భక్తితో కృష్ణ భగవానునికి ఉద్దేశించి దామోదరాష్టకాన్ని స్తుతిస్తారు. ఈ ఘటన జరిగింది కార్తీక మాసంలో కాబట్టి ఈ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు.
ఈ కథను కార్తీక మాసంలో విన్నా చదివినా మన పాపరాశి మొత్తం ధ్వంసమైపోతుంది. ఎవరైతే కార్తీక మాసంలో చిన్ని కృష్ణుని విగ్రహం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి దామోదరాష్టకాన్ని పఠించి కన్నయ్యకు వెన్నను నైవేద్యంగా సమర్పించుకుంటారో వారు జన్మాంతర పాపాలు పోగొట్టుకుని శాప విమోచనలై సుఖ సంతోషాలతో జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. అసలు కృష్ణ నామమే గొప్పది. కృష్ణ అనే మాట ఉచ్చరించిన వెంటనే మన పాపాలన్నీ ఫటాపంచలైపోతాయి. కృష్ణ అనే నామంలోనే ఒక మాయ ఉంది. కృష్ణుడు ఒక అయస్కాంత శక్తి. కృష్ణ అని తలుచుకున్న వెంటనే మనలను అతను దగ్గరికి లాక్కుంటాడు. ఇంకంతే, సర్వం శ్రీకృష్ణమయం. ఆ శ్రీకృష్ణుని లేని జీవితాన్ని క్షణం కూడా ఊహించుకోలేము. కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.